మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, నేను విజయ్. ప్రస్తుతం నేను కడపలో ఉన్నాను. కడపలో జరుగుతున్నటువంటి మహానాడు కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది. తొలి రోజు అంటే ఏపీలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి వచ్చేటువంటి పార్టీ కార్యకర్తలు, ప్రతినిధుల కోసం పెద్ద ఎత్తున మహానాడులో భోజన ఏర్పాట్లను చేయడం జరుగుతుంది. ప్రతి మహానాడులో కూడా మహానాడులో ఇచ్చేటువంటి విందు కార్యక్రమం ప్రత్యేకంగా ఒక హైలైట్గా నడుస్తుంది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రత్యేకంగా మహానాడు అనగానే ఇక్కడ పెట్టేటువంటి ఫుడ్ మీద ఒక స్పెషల్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అంటే మహానాడులో కార్యకర్తలందరూ కూడా ప్రతి వంటకాన్ని వండి టేస్ట్ చూపిస్తారు. సో ఈ మహానాడికి ప్రత్యేకంగా ఉన్నటువంటి మెనూ ఏంటి? ప్రతి మహానాడులో వంటకాలు చేసేది మా శివాజీ అన్న. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో వంట సెక్షన్ను శివాజీ అన్న. సో కరెక్ట్గా చెప్పాలంటే ఫస్ట్ శివాజీ అన్న చెప్తాడు, అవతల నేను మాట్లాడు. నా పేరు కిలార్ శివాజీ అండి. విజయవాడ నుంచి మేము 2014 నుంచి కూడా ప్రతి మహానాడు మేము కూడా కార్యకర్తలుగా కాబట్టి పండగ వాతావరణంలో ఇది తెలుగుదేశం ప్రతి కార్యకర్తకి పెద్ద పండగ. ఈ పండుగలో మేము పాలు పంచుకుని వారికి ఆతిథ్యం ఇవ్వడం అనేది మా పూర్వజనం సుకృతంగా భావిస్తాం. ఈ పండగ 3 రోజులు ఎన్టీ రామారావు గారికి ఇష్టమైనటువంటి చక్కెర పొంగలి, మన అల్లూరియా మైసూర్పాకు, తాపేశ్వరం కాజా, డ్రై ఫ్రూట్ హల్వాలు, స్వీట్లు పెట్టి ఈ రాయలసీమ వాసులకి ఇష్టమైనటువంటి గోంగూర చికెను, దోసకాయ మటను, ఉలవచారు, కోడిగుడ్డు, ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీలతో అనేక రకాల వెజిటేరియన్ 10 రకాల వేరే వెజిటేరియన్ కూరలు అన్నిటితో మేళవించి పసందైన భోజన ఏర్పాట్లు. ఉదయం రాగానే కార్యకర్తలందరికీ ఇవాళ రేపు కూడా నోరు తీపి చేస్తూ రవ్వ కేసరి, పైనాపిల్ కేసరి పెట్టి అక్కడి నుంచి ఇడ్లీ, వడ, మైసూర్ బజ్జీ, పొంగల్, టమోటా బాతు, కాఫీ, టీలు ఇచ్చి మార్నింగు. అక్కడి నుంచి లంచ్ సుదూర ప్రాంతాల నుంచి ఇచ్చాపురం టు తడ, అక్కడి నుంచి బ్యాగులు వేసుకుని పిల్లల్ని ఎక్కించుకుని మా అన్నగారి పార్టీ అని చెప్పి చెంగును పరిగెత్తుకొచ్చి వాళ్ళందరినీ చూస్తుంటే కడుపు నిండుద్దండి. ఎంతమందికి పెడుతున్నారు భోజనం? వారందరికీ రేత్రులు 15,000 మందికి, ఉదయం పూట 50,000 మందికి, 3వ రోజున పబ్లిక్ మీటింగ్ రోజున ఆ రోజున 1,50,000 మందికి మేము ఏర్పాట్లు చేస్తూ అధిష్టానం బయట దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ప్యాకెట్ల రూపంలో బస్సులకు అందజేసి, లక్షలాది ప్యాకెట్లు బస్సులకు అందజేసి అన్ని ఏర్పాట్లు 10 లక్షల వాటర్ బాటిల్ పెట్టి ఎక్కడ ఏ లోపం రాకుండా అడుగడుగున మొత్తం పార్టీ యంత్రాంగం అంతా కూడా 15 రోజులుగా ఈ కడప మహానగరం కేసి చూస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారండి. రైట్. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా చూస్తే ముఖ్యంగా కడపలో జరుగుతుంది. కడప అనగానే వైసీపీకి అడ్డా అని జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి సొంత జిల్లా అంటుంటారు. కానీ ఇదే కడపలో ఈసారి మీరు జరుగుతున్నటువంటి మహానాడు ఎంత సక్సెస్ అయ్యే ఛాన్స్? కడప సక్సెస్ ఏ మహానాడు ఫెయిల్ అయింది? ఎప్పుడూ మహానాడు ఫెయిల్ కాదు. ఎందుకంటే మహానాడు అనేది కార్యకర్తల కోసం, నాయకుల కోసం పెట్టే ఈవెంట్. ఆ ఈవెంట్ ఫెయిలియర్ ఎందుకు అవుద్ది? మేము ఎక్కడ పెట్టినా కార్యకర్తలు వస్తారు. బట్ ఎస్, ఈసారి రాయలసీమలో ప్రత్యేక అభిమానం బాబు గారి మీద, లోకేష్ గారి మీద, లోకేష్ పాదయాత్రలో ఇక్కడ వచ్చిన మార్పులు బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చింది. కాబట్టి కడపలో పెడితే ఇబ్బందే. ఎందుకు ఇబ్బంది అంటే అకామిడేషన్ ప్రాబ్లం. ఎందుకంటే వేలల్లో వస్తారు, వాళ్ళందరికీ రూమ్లు కానీ కళ్యాణ మండపాలు కొంచెం తక్కువ ఉన్నాయి. కాబట్టి తక్కువ ఉన్నా కూడా చేయాలి, కొంచెం ఇబ్బంది పడతాం. మన రాయలసీమ, మన కడపలో ఎప్పుడు చేయలేదు కాబట్టి ఇక్కడ చేయడం జరిగింది. వంటకాలకు వస్తే బ్రహ్మాండమైన మటన్ కర్రీ, చికెన్ కర్రీలు, దోసకాయ మటను, ఆంధ్ర చికెన్ కర్రీ, నాన్ వెజ్ 5-6 ఐటమ్స్ ఉన్నాయి. వెజిటేరియన్ అసలు చెప్పబడలేదు, బ్రహ్మాండంగా ఉంటుంది మా దగ్గర వెజిటేరియన్. అదే కాకుండా వచ్చిన మీటింగ్లో కూర్చున్న ఫ్యాన్లు, లస్సీ, మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు అయితే ప్రతి 10 అడుగులకి వాటర్ ఉంది. అరేంజ్మెంట్స్ చాలా బాగా చేశాం, ఎవరు ఏ ఇబ్బంది పడకుండా. అంటే కడప మహానాడు ఒక మెమరీ లాగా, ఒక బ్యూటిఫుల్ మెమరీ లాగా ఉండాలని. అది వన్ ఆఫ్ ది బెస్ట్ మహానాడుస్. 160 ఎకరాల్లో ఏ రోజు మేము మహానాడు చేయలే, అంత పెద్ద మహానాడు ఇంత విస్తరణలో. ఎందుకంటే జనరల్గా ఒక్క సైట్ దొరకదు. మీకు గుర్తుందేమో, రాజమండ్రి మహానాడులో ఎంత ఇబ్బంది పడ్డామో మేము. 3 సార్లు సైట్ మార్చారు. అంత ఇరుకు దీంట్లో. ఇప్పుడు చూస్తే ఈ విశాలమైన ప్రదేశంలో ఉంటే నిజంగా చాలా సంతోషంగా.
సో రాయలసీమ వంటకాలను కూడా ఇందులో తీసుకొస్తున్నారు. అదేవిధంగా భోజన సదుపాయాలు అనేది పెద్ద హైలైట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ మహానాడులో భోజన సదుపాయం గురించి పదే పదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు అన్నట్టు వైసీపీ మీరేమంటారు? నేను ఒకటి చెప్తానండి, మీకు బాగా గుర్తుందా, 4 మినిస్టర్లు, ఒక 2 డిప్యూటీ సీఎంలు ఆడ పెట్టారు చూడు, అదేందా మా గర్జన సిద్ధమా, ఓడమ్మ బొడవ 5 రోజులు ఆ సాక్షి ఛానల్లో పెద్ద బోర్డు పెట్టి ఈ వంట ఇచ్చాం అప్పుడు చెప్పినప్పుడు లేదా, అప్పుడు చెప్పినప్పుడు లేదా అంటే అది కూడా ఏంది, మేము మహానాడు రోజు చెప్తున్నాం, వాళ్ళు 10 రోజుల ముందర నుంచి చెప్పారు. ఎందుకు? మీరు తిండికి వాసిపోయిండారా అని. మేము తిండికి వాసిపోవాలా, మా కార్యకర్తలు మేము ప్రేమతో పెడతాం, వాళ్ళు ప్రేమతో తింటారు. ఎవరు? వాళ్ళు రోడ్ సైడ్ ఉండి ఉండేవాళ్ళు కాదు మహానాడుకు వచ్చేది. తెలుగుదేశం పార్టీలో ఎన్ని రోజుల నుంచో పనిచేస్తున్న కార్యకర్తలు, మా కుటుంబ సభ్యులకి ఎలా పెట్టాలి భోజనం, మా ఇంట్లో ఎలా పెడతామో మహానాడులో కూడా అలా పెడతాం. సింపుల్. రాష్ట్రం అప్పుల బాధలో ఉంటే మహానాడు కార్యక్రమానికి ఈ విధంగా లక్షల మందికి వంటకాలు, ఈ విధంగా లక్షల మందితో సభ, ఇదంతా అవసరమా? పైపెచ్చి అధికారంలోకి వచ్చారు కాబట్టి ఏ అభివృద్ధి చేయకుండా మహానాడుతో డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్నారు. ఏమంటారు? అదే 5-6 మంది సన్యాసి యదవులు ఉంటారు, వాడికి పని బాటాలా, వాడు ఏదో ప్రెస్ మీట్ పెడితే కానీ ఆ జగన్మోహన్ రెడ్డికి సంతోషం ఉండదు. మేము అడుగుతున్నాం, ఇదేమన్నా గవర్నమెంట్ సొమ్ముతో పెడుతున్నామా, లేకపోతే జగన్ గడి అబ్బ సొమ్ము తీసుకొని వచ్చి ఇదేమన్నా మేము మానాడు మా పార్టీ సొమ్ము, మా పార్టీ కార్యకర్తలు ఇచ్చిన విరాళాలతో మేము పెడుతున్నాం. దానికి ఏందంటే వీళ్ళకి బాధ? నాకు అర్థం కాదు. మా పార్టీ, మా కార్యకర్తలు, మా డబ్బులతో చేసుకునే పండగ మహానాడు పండగ. మేమేం గవర్నమెంట్ డబ్బు కాలా, గవర్నమెంట్ వెహికల్స్ వాడుతున్నామా? సో ఇదంతా నాన్ సెన్స్. ఒకటి, ఏ రాజకీయ పార్టీ అయినా భారతదేశంలో ఇంత అరేంజ్మెంట్స్, ఇంత పర్ఫెక్ట్ సింక్రనైజేషన్లో ఎవడైనా మహానాడు ఎవడైనా ఇటువంటి కార్యక్రమం చేశాడా? మా మహానాడు ఈసారి టోటల్గా లోకేష్ బాబు వచ్చిన తర్వాత కంప్లీట్ అటెండెన్స్ కూడా ఆన్లైన్ చేసేసాం. అంతే. ఏఐ గురించి, టెక్ గురించి మాట్లాడడం కాదు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ముఖ్యం. అది దిస్ ఇస్ నాట్ ఓన్లీ ఆర్డినరీ మహానాడు కాదు, వాస్తవంగా చెప్పాలంటే దిస్ ఇస్ ఎ టెక్ మహానాడు. అంటే అంత యూజ్ చేసాం, టెక్నాలజీని అంత యూజ్ చేసాం, నెట్ని అంత యూజ్ చేసాం, యాప్స్ ద్వారా చేసాం, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా. సో దిస్ ఈజ్ ఎ టెక్ మహానాడు ఆల్సో అని కూడా పిలవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.